శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గంగసదృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కామలనేని విజ్ఞానగమ్యం వందే విష్ణు భవ భయహర సర్వలోకైకనాథం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదప నమస్కరించుకుంటూ మనం ఈ వారం 29 నుంచి 4వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహించడం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు, కానీ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఉద్యోగాల్లో కూడా అనుకున్న సమయంలో రాలేకపోవడానికి సమస్యలు అధికంగా ఉన్నాయి. రవాణా రంగ వాళ్ళకి కూడా కొంచెం మిశ్రమ ఫలితంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా అనుకున్నంత రావడం లేక చికాకు పడుతున్నారు. కుటుంబంలో కూడా కొంచెం కలహాలు అధికంగా ఉన్నాయి. గృహంలో కూడా అనేక మార్పులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి అన్ని విధాలు బాగున్నప్పటికీ కూడా ఏళ్ళనాడు శని కూడా ఉంది కాబట్టి ఏళ్ళనాడు శనికి ప్రతి నెల ఒకసారి శనికి తైలాభిషేకం చేయించుకోండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. ప్రస్తుతానికి వీళ్ళకి అన్ని విధాలు కూడా గ్రహాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి సమస్యలు అంటే ఏమీ లేవు. కానీ అప్పుడప్పుడు ప్రతి విషయానికి ఆందోళన చికాకులను ఎదుర్కొంటూ ఉంటారు. కొంచెం షుగరు బీపీ లాంటి శాస్త్రాల ఆస్కారం ఉంది. ప్రస్తుత వ్యాపారస్తులు చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకి మాత్రం అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి. పరిశ్రమలో పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా పెట్టుబడి పెట్టడానికి రాబడి లేకపోతే సమస్యలు అవుతూ ఉంటాయి. రైతులు కూడా కష్టిస్తారే కానీ ఫలితం కనపడబడికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వృషరాశులకి వివాహాలు కాని వాళ్ళైనా సరే వివాహ ప్రయత్నం చేయండి. వివాహం కూడా అనుకోకుండా అయిపోతుంది, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి అమ్మవారిని చక్కగా పూజ చేసుకోండి. ప్రతి మంగళవారం నాడు అమ్మవారికి రాహుకాలంలో పూజ చేయండి. చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా గ్రహ దోషాలు వచ్చినా తొలగిపోయి అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి, టైం బాగానే ఉంది. కానీ భార్యాభర్తలు అన్యోన్య జీవితంలో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. మాట అనుకొని చికాకు ఎదురవుతూ ఉంటుంది. అందుకని ఈ భార్యాభర్త దాంపత్య జీవితంలో సమస్య అనేది మిథున రాశి వాళ్ళకి కొంచెం కడతల సుఖం ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. వ్యాపారాలు కూడా అంత ఇదిగా కలిసి రావు, కొన్ని విధాలుగా ఇబ్బంది అన్నట్టే తెలుస్తుంది. మిశ్రమ ఫలితంగా ఉన్నప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళకి సమస్యలు ఎదురవుతున్నాయి, జాగ్రత్త వహించండి. ఈ మిథున రాశి వాళ్ళకి అప్పుడప్పుడు చిన్న ఇంట్లో కూడా కుటుంబంలో కూడా ఏవో చికాకులు రావటం, మనశ్రద్ధలు రావటం అధికంగా ఉంటుంది. ఏదైనా భూములు కానీ రియల్ ఎస్టేట్స్ కానీ చేయాలంటే వ్యాపారాలు శ్రీకారం చుట్టండి అనేది కలిసి వస్తుంది. ఏదైనా సరే కన్జ్యూమర్స్ కానీ పాడి పరిశ్రమ కానీ అలాంటి విధాలు చేయాలనుకుంటే చేయండి, అభివృద్ధి కానవస్తుంది. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు అన్నీ బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక మనస్సుకి అశాంతత అనేది అధికంగా ఉంటుంది. దైవకర్మలో పాల్గొంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా గణపతిని పూజ చేసుకోండి. గణపతికి చతుర్దశి నాడు స్వామివారికి ఉండ్రాలు చేసి నైవేద్యం పెట్టండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ టైం చాలా బాగుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. గురు ప్రభావం వల్ల కూడా వీళ్ళు అనుకున్న పనులని సాధించగలుగుతారు. ప్రతిదీ కూడా మాట నిరుపుతోనే ప్రతి విషయంలో కూడా మంచి అంతరంగ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటారు. కానీ మాట దాచుకోరు. ఎదుటి వాళ్ళకి తొందరగా చెప్పేసుకొని మనసులో మాటను తీసేసుకొని ఇబ్బంది లేకుండా గడిచిపోతూ ఉంటుంది. భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం గడుపుతారు. కానీ ఏదైనా సరే ఏ వ్యాపారాలు చేయాలన్నా దేనికైనా శ్రీకారం చుట్టండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. గురుగ్రహం చాలా మంచి యోగాన్ని ఇస్తుంది కాబట్టి కర్కాటక వాళ్ళకి భయం అంటూ ఏమీ లేదు. ఆరోగ్యంలో కూడా చికాకు అంటూ ఏమీ కనిపించట్లేదు కాబట్టి హ్యాపీగా ఉండండి. ఏదైనా సరే కుటీర పరిశ్రమలు కానీ చిన్న పరిశ్రమలు కానీ వాటికైనా సరే చేయాలని సంకల్పం కలిగినట్లయితే వాటి శ్రీకారం చుట్టండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఏదైనా కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఎవరైనా సరే భూములు కొనాలన్నా అమ్మాలన్నా కూడా కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సమయానుకూలంగానే సర్దుబాటు అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు. ఆర్థికంగా సమస్యలు అంటూ ఏమి లేవు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ ఆరోగ్యంలో మాత్రం అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తుంటే జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళు చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకోండి. అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారికి కాస్త లక్ష్మీ అష్టోత్తరం పూజ చేసుకొని కుంకుమతో, అలాగే అమ్మవారి కొంచెం కొబ్బరికాయ కొట్టి పొంగల్ నైవేద్యం పెట్టండి. మీ సమస్యలను తీరిపోతాయి. ఎలాంటి సమస్యలున్నా కూడా అమ్మవారు మనం కరుణించి అన్ని విధాల పురోభివృద్ధి కానవస్తుంది. తదుపరి సింహరాశి. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయింది. అష్టమ శని ప్రభావం వల్ల చికాకు అధికంగా ఉంది. ప్రతి విషయానికి కూడా ఉద్యోగంలో కూడా భద్రత కోల్పోతున్నారు. ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే సమస్య కూడా అధికంగా ఉంది. ఈ అష్టమ శని దోషం వల్ల ప్రతి పని కూడా ఆలస్యం అవటం, దాంతో ఇబ్బందులు రావటం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకి ఇందువల్ల ఏదైనా సరే
అనుకున్న పని అవలేదనే మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. సంతాన విషయంలో కూడా కొంచెం ఆలస్యమయ్యేటప్పటికి చికాకు పడుతూ ఉంటారు. ఆరోగ్యంలో కూడా కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆడవారికి గైనిక్ ప్రాబ్లం ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి శని దోషం వల్ల కలుగుతున్నాయి కాబట్టి శనికి ప్రతి నెల స్వామివారికి తైలాభిషేకం చేయించి ఒక గొడుగు దానం ఇవ్వండి. ఇచ్చినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. శని పాదాల ముందు కొంచెం నువ్వులు బెల్లం నైవేద్యం పెట్టండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయి, ఇబ్బందులు అంటూ ఉండవు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ప్రతి కూడా హ్యాపీగానే గడిచిపోతుంది. పిల్లలు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనుకోకుండా అయిపోతాయి. మంచి అభివృద్ధి కానవస్తుంది. సొసైటీలో కూడా మంచి పేరు గడిస్తూ ఉంటారు. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. దైవారాధన చేస్తారు. దానధర్మాలు చేస్తారు. ఏ విషయానికైనా సరే ముందే ఉంటారు. ఈ కన్యారాశి వాళ్ళకి క్రియేటివిటీగా మైండ్ ఉంటుంది కాబట్టి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా మంచిగా ఉంటారు. కానీ అంతరంగ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా వహిస్తుంటారు. కుటుంబంలో భార్యాభర్తలు అన్యోన్యత గడుపుతూ ఉంటారు. సొసైటీలో కూడా పత్రికా విలేకరులు కానీ కళారంగం వాళ్ళకి ఎవరికైనా సరే బాగా కలిసి వస్తుంది. మీడియా రంగంలో వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఏ భయము లేదు. అన్ని విషయాలు బాగుంటుంది కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. ప్రతిదానికి కూడా మన మనస్సుని నిలకడగా ఉంచినట్లయితే కన్యారాశి వాళ్ళకి అన్నిటికంటే కూడా మనోధైర్యం, మనసు నిలకడగా ఉన్నట్లయితే ఏ సమస్యలు అంటూ ఉండవు. ఎవరు ఏమన్నా సరే వీళ్ళు పట్టించుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోతుంటారు కాబట్టి సమస్యలు ఏమి ఉండవు, హ్యాపీగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు కొంచెం హెల్త్ విషయంలో మాత్రం తెలియని చికాకు పడుతూ ఉంటారు. అది కూడా చికాకు అనేది చిన్న చిన్నవి కాబట్టి భయపడకండి. మనోధైర్యంగా ఉండండి. కన్యారాశి వాళ్ళు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. ఈ రాశి వాళ్ళు చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకొని స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేదాకా జారిపోతుంటుంది. ఆరోగ్యంలో సమస్యలు అధికంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేయటం లేదు. కనీసం 5 గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి విషయానికి జాగ్రత్తగా మలుచుకోండి. ఉద్యోగస్తులకు కూడా పనిభారం పెరుగుతుంది. పై వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడి పెరుగుతుంది. దాంతో సమస్యలు అధికమవుతూ ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి రాహు సంచారం వల్ల కూడా చికాకులు అధికమైనప్పటికీ కూడా జాగ్రత్త వహించండి. భార్యాభర్తలు కూడా కొంతమంది ఏదో మాటకు మాట పడక కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది అయితే డైవర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏదైనా సరే మన టైం బాగున్నప్పుడే చక్కబెట్టుకో అన్నట్టుగానే ప్రతి జాగ్రత్త వహించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. తులారాశి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏదైనా కళారంగాల వాళ్ళకి కళాత్మక హృదయం ఉంటుంది. కళలో ఆసక్తి ఉంటుంది. సంగీత ప్రియులకు కూడా సంగీతం మీద ఆసక్తి ఉంటుంది. అన్నీ బాగుంటాయి. కానీ వీటి మాట దొరుకుతూ కొంచెం సొసైటీలో మూవ్ అవుట్ తక్కువగా ఉండటం, 10 మందితో మాట ఎక్కువ పట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అప్పుడప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త వహించినట్లయితే ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తికేయుని పూజ చేసుకోండి. కార్తికేయుని ప్రతి మంగళవారం నాడు స్వామివారికి గంధంతో అభిషేకం చేయించినట్లయితే మీ సమస్యలన్నీ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు మీద శని నడుస్తున్నారు. ఈ శని ప్రభావం వల్ల టెన్షన్స్ విపరీతంగా ఉన్నాయి. ఉద్యోగంలో కూడా చాలా మటుకు ఇబ్బందికరంగానే ఉంటుంది. పని వాళ్ళ సమస్యలు ఎదుర్కొవుతున్నాయి. చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకి కానీ పరిశ్రమ వాళ్ళకి కానీ కుటీర పరిశ్రమ వాళ్ళకి కానీ చేతి పని వాళ్ళకి ఎవరికైనా సరే పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కన్జ్యూమర్స్ కూడా రేట్స్ బాగా పెరగటం వల్ల వ్యాపారస్తులు కొంచెం అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా మామూలు జనం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. నూనెలు, శనగలు, పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా అన్ని రేట్లు పెరుగుతాయి. ఈ రేట్లు పెరిగేటప్పటికీ మన మార్కెట్ బాగానే ఉంది అనుకుంటాం. కానీ మామూలుగా జనం ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారస్తులు మాత్రం అందుకు మంచిగానే ఉంటారు. స్టాక్ మార్కెట్ చేసుకుంటారు. అన్ని విధాలు కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకి ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు సరే ఎర్రటి ధాన్యాలు ఏవైనా సరే స్టాక్ మార్కెట్ చేయండి. చేసినట్టయితే మీ సమస్యలను తీరు ఇబ్బంది లేకుండా పోతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా లలితా సహస్రనామం రోజు కనిసేపు కళ్ళు మూసుకొని అమ్మ ధ్యానించండి, సహస్రనామం చేయండి, లేకుంటే వినండి, లేకపోతే శ్రీమాత నమః అనే మంత్రాన్ని జపించండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. అన్ని విధాలు కూడా అన్నిటికంటే గ్రహపీడలు లేకుండా హ్యాపీగా ఉంటారు. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి. ఇబ్బందులు ఉంటే ఏమీ లేదు. వీళ్ళకి గ్రహ దోషాలు కూడా ఏమీ లేవు. గ్రహాలు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాయి.
ఏదైనా సరే కార్యక్రమాలు గృహాలు కొనాలన్నా ఏదైనా ప్రయత్నం చేయండి, అనుకోకుండా అయిపోతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. పై చదువులకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. ధనుసు రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది కాబట్టి ప్రతి విషయానికి కూడా శ్రీకారం చుట్టండి, అన్ని విధాలా బాగుంటుంది. వ్యాపారాలు కూడా అనుకోకుండా మంచి మంచి వ్యాపార పాడి పరిశ్రమ బాగా అభివృద్ధిలోకి వస్తుంది. ఇంకా కొంచెం రేట్లు కూడా విపరీతంగా పెరుగుతాయి. పెరిగినప్పటికీ కూడా అభివృద్ధి కానవస్తుంది. అప్పుడప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరికైనా సరే ఉద్యోగాల్లో కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి. అక్కడి నుంచి బదిలీలు కూడా అంటే ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటుంటాయి. అన్ని విధాలు కూడా బాగుంటుంది. కానీ పని వాళ్ళ సమస్యలు మాత్రం అధికంగా ఉంటాయి. ఇంట్లో కూడా ప్రతి కుటుంబంలో కూడా భార్యాభర్తలు కూడా అన్యోన్యం జీవితం గడిపినప్పటికీ కూడా ఎక్కడో అక్కడ చికాకు పడుతూనే ఉంటారు. అవివాహితులకు వివాహం కావడం ఆస్కారం ఉంది, ప్రయత్నం చేయండి. అన్ని ఒత్తిడి భారం పెరిగినప్పటికీ కూడా కష్టే ఫలి అన్నట్టు ప్రతిదీ కూడా కష్టపడితే మాత్రం ఫలితం ఉంటుంది. కష్టపడిన వాడికే ఫలితం కనపడుతుంది కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు ఏది చేసినా సరే అన్నీ సక్రమంగా నెరవేరుతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు ఈశ్వరాభిషేకం ప్రతి నెల మహాశివరాత్రి నాడు స్వామివారికి అభిషేకం చేయించండి. చేయించినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. గ్రహపీడలు గృహదోషాలు తొలగిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఉద్యోగాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏలినాడ్స్ని కూడా ఎండింగ్ వచ్చినప్పుడు చికాకు అధికంగా కనపడుతుంది. చాలామందికి ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి ఎండింగ్లో కొంచెం వరకు కొంతమంది బాగుంటారు, కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇది తప్పదు. ఎందుకంటే ఏలినాడ్స్ ప్రభావం అంటే సివియర్గానే ఉంటుంది. దాని గురించి భయపడకండి. ఒక్కొక్కరికి ఒక అంతర్దశలు మహర్దశలు నడుస్తుంటాయి. ఆ దశను బట్టే మన యొక్క ఇది ఫ్యూచర్ కూడా మారుతూ ఉంటుంది. అంతరంగ వ్యవహారాలు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచండి. మనసులో మాటని బయట వ్యక్తం చేయకండి. 10 మందిలో కూడా మనసు మాట విప్పి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రతి విషయానికి కొంచెం మొండితనంగా వ్యవహరిస్తుంటారు. మొండితనాన్ని పక్కన పెట్టినట్టయితే ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. వాహన ప్రమాదాల ఆస్కారం ఉంది. కొంచెం రైలు బస్సులు వ్యవహారాలు కూడా కొంచెం యాక్సిడెంట్స్ అవడానికి కూడా ఉంది. ఇవన్నీ కూడా మనకి జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఎంత మటుకు జాగ్రత్తగా ఉంటారో అంత హ్యాపీగా ఉంటారు. కొన్ని డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెట్టుకుంటారు, డబ్బు నిలబడదు. డబ్బు అనవసరం ఖర్చు అయిపోతుంటుంది. చేతికి అందిన డబ్బు కూడా ఎందుకు పెడుతున్నామా అని తెలియకుండా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎన్ని విధాలు కూడా కొంచెం జాగ్రత్త చేసుకోండి. ఏదైనా సరే మన చేతిలోనే ఉంది కాబట్టి గ్రహ దోషాలు అనేది సహజంగా వస్తాయి. దోషం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడటం మంచిది. జాగ్రత్త పడినట్టయితే మకర రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. శని వెళ్ళిపోతున్నారు కాబట్టి శనికి చక్కగా అభిషేకం చేయించి తైలాభిషేకం చేయించండి స్వామివారికి. నవగ్రహ హోమాలు కూడా చేయించుకోండి. ఏ పరిహారం చేయించినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు టైం చాలా బాగుంది. వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి. ఉద్యోగాల్లో కూడా మంచి మంచి అభివృద్ధి కానవస్తుంది. అయితే ప్రణాళికలు బాగా వేస్తారు. ప్రణాళిక తగ్గట్టుగానే పరిహారం చేస్తూ ఉంటారు. ప్రతి కూడా నిలకడగా ఉంటారు, ప్లాన్గా చేసుకుంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకు భయం అంటూ ఏమి ఉండదు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల చికాకు చాలా పడినప్పటికీ కూడా ఈ చికాకు అనేది సహజంగా వచ్చేవే కాబట్టి భయపడకండి. ఈ చికాకులు ఉన్నప్పుడే మనం జాగ్రత్త వహించాలి. అన్నీ కర్మ అనుభవించాలి. అనుభవించిన తర్వాతే మన మంచి జరిగితే హ్యాపీగా ఉన్నాం అనుకోవాలి. అంతేగాని తిట్టుకుంటూ కూర్చుంటే అనుకున్న పనులు అవ్వు. అందుకని ఎప్పుడైనా సరే కుంభరాశి వాళ్ళు కొంచెం ఏదైనా సరే నిలకడగా ఉంటారు, స్టడీగా మాట్లాడతారు, మంచి పద్ధతిగా ఉంటారు, ఇబ్బంది అంటూ ఏముండదు. ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి. ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి ఆ తమలపాకుతో పూజ చేసినట్లయితే మీ సమస్యలు తీరిపోతాయి, అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాడికి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల చికాకు అధికంగా ఉంది. ఉన్నప్పటికీ కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. బంధువుల రాకపోకలు అధికంగా కనపడుతుంటుంది. దూర ప్రయాణాలు చేస్తుంటారు, దానధర్మాలు చేస్తుంటారు, దయ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకు ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులకు కూడా చదువులు మంచి శ్రద్ధ వహిస్తారు, చదువుల్లో బాగా రాణిస్తారు. అప్పుడప్పుడు అన్నీ బాగున్నాయి, పర్వాలేదు అనుకుంటుంటారు. కానీ ఏలినాటి దోషం వల్ల చిన్న చిన్న ఇబ్బంది వచ్చినా భయపడకండి, మనోధైర్యంగా ఉండండి. ఈ మీనరాశి వాళ్ళకి గురుబలం ఉంటుంది కాబట్టి ఏలినాటి కూడా వీళ్ళకి ఏమంత ఇబ్బంది పెట్టదు, జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా వ్యాపారాలు చేసినప్పుడు వీళ్ళు రాశి వాళ్ళు ఏదైనా సరే కన్జ్యూమర్స్ కానీ వస్త్రాలు కానీ కొంచెం తెల్లటి వస్తువులు ఏవైనా సరే గోల్డ్ అట్లాంటి వ్యాపారాలు చేయండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ మీనరాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఎలాంటిది కనపడదు.
ఎందుకంటే గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. అన్ని సపోర్ట్ చేసినప్పుడు మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా దక్షిణామూర్తిని పూజ చేసుకోండి. స్వామివారికి ఎప్పుడు కూడా ఆవుపాలతో అభిషేకం చేయించండి ప్రతి గురువారం నాడు. మీకు ఏ సమస్యలు వచ్చినా తీరిపోతాయి. మనం ఇప్పటి వరకు మేష నుంచి మిథున రాశి వరకు రాశి ఫలాలు తెలుసుకున్నాం కదా. మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళ భవంతు.